శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి. శివుడు త్రిపురాసురులను సంహరించింది పౌర్ణమి రోజునే కావడంతో ప్రజలంతా పండుగ చేసుకున్నారు. అందుకే దీనికి త్రిపుర పౌర్ణమి అనే పేరు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి ప్రదోషంలో అంటే సాయంత్రం స్త్రీలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు ఆచరించాలి. దీపారాధన ఉసిరి చెట్టు కింద చేస్తే విశేష ఫలం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజునే జ్వాలా తోరణం చేస్తారు. జ్వాలా తోరణాన్ని దర్శించడం వల్ల సర్వ రోగాలు హరింపబడతాయని, అపమృత్యువు నివారింపబడుతుందని భక్తుల నమ్మకం. కార్తీక పౌర్ణమికి అనేక పేర్లే ఉన్నాయి. కైశిక పౌర్ణమి అని తెలంగాణ పరిభాషలో జీటికంటి పున్నమి అని పిలుస్తారు. దేశంలో కార్తీక పూర్ణిమ ఎంతో పరమ పవిత్రమైన పండుగ. తమిళనాడులో తిరువన్నావమలైగా ప్రసిద్ధి చెందినది. అరుణాచలంలో కొండ మీద దీపస్తంభంలో ఈ రోజున వెలిగించే జ్యోతిని దర్శించడానికి అసంఖ్యాకులైన భక్తులు అక్కడికి వెళ్తారు. అక్కడ ఈ రోజున వెలిగించే దీపం ఎన్నో రోజులు వెలుగుతోంది. కార్తీక పౌర్ణమి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది దీపదానం. కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధన ఎంతో ప్రాముఖ్యమైనది. ఏకత సర్వదానాని దీపదానం తథైకత అని శాస్త్రవచనం. అంటే అన్ని దానాలు ఒక ఎత్తు, దీపదానం ఒక ఎత్తు అని అర్థం. దీపదానం చేసేవారు పైడి పత్తిని తీసి వారే స్వయంగా ఒత్తులను తయారు చేసుకోవాలి. వరి పిండి, గోధుమ పిండితో ప్రమిదను తయారు చేసి అందులో ఒత్తిని ఉంచి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి పూజించి దానికి నమస్కరించి కార్తీక సోమవారం లేదా పౌర్ణమి రోజున కార్తీక మాసంలో ఏ రోజునైనా శివ వైష్ణవాలయాల్లో ఉత్తముడైన బ్రాహ్మణుడికి దానం చేయాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. కార్తీక పౌర్ణమి రోజు దీప ప్రాధాన్యత. దీప పంచ బ్రహ్మాత్మకం. దీపం కింది భాగం బ్రహ్మ, స్తంభం విష్ణువు, ప్రమిద శివుడు, దీపతైలం నాదం, పత్తి బిందువు, విస్ఫులింగం లక్ష్మి, వెలుగు సరస్వతి, అగ్ని శక్తి. సంపూర్ణ దీప సర్వరూపమే భగవంతుని జ్యోతి స్వరూపం. లక్ష్మీ రూపం. దీపాన్ని కార్తీక మాసంలో వెలిగించడం, ఆరాధించడం, దీపదానం చేయడం అత్యుత్తమం. కార్తీక దీపారాధన వల్ల సర్వ పాపాలు హరింపబడి సద్గతి లభిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. కార్తీక మాసంలో దీపారాధన చేసే స్త్రీలకు విశేష ఫలం లభిస్తోంది. దీనివల్ల స్త్రీలకు విశేష లాభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. స్త్రీలకు ఐదోతనం వృద్ధి, మంగళకరం, సౌభాగ్యకరమని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో 30 రోజులు దీపారాధన చేయలేని వారు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో దీపారాధన చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజున సాయం సమయంలో ప్రమిదల్లో నూనె పోసి దీపాలను వెలిగించాలి. వాకిలి ముందు ప్రమిదలను వెలిగించడం వల్ల ఎంతో మేలు కలుగుతోంది. దీపాన్ని ఆవాహన చేసిన మూర్తిని స్మరిస్తూ దీపదర్శనం చేస్తారో ఆ దీపజ్యోతి ఎవరిపై ప్రసరిస్తుందో వారు పాప విముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందుతారని నమ్మకం. ఇతరులు వెలిగించిన దీపాన్ని ఎవరైతే ఆరిపోకుండా చూస్తారో వారు ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు. కార్తీక మాసంలో సువాసినీలు ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఆ సమయంలో లక్ష్మీదేవిని ఓం లక్ష్మై నమః అని ధ్యానించి పూజిస్తారు. దీపం అన్నది వెలుగు, విజ్ఞానానికి చిహ్నం. అజ్ఞానం అనే అంధకారం జ్ఞానం అనే దీపకాంతితో తొలగిపోతోంది. దీపం జ్యోతి పరబ్రహ్మతో సమానం. ప్రతి శుభకార్యానికి ముందు జ్యోతిని వెలిగించే మన భారతీయ సంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్ఞానానికి సంకేతంగా చెప్పబడే దీపం యొక్క ప్రాముఖ్యతకు ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. దైవ సన్నిధిలో నిరంతరం వెలిగే దీపాలు అఖండ జ్యోతులను నందా దీపాలని, మలిసంధ్య నుంచి తొలి సంధ్య దాటే వరకు ఏ ఇంట్లో దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రజలకు ప్రగాఢ నమ్మకం. ఈరోజు కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులు తెల్లవారుజామునే అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసము ఇది ఇద్దరు హరిహరాదులు శివకేశులు ఇద్దరికి కూడా ఇది ప్రీతికరమైన మాసము. ఈ మాసంలో నదీ స్నానం, సముద్ర స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేసినట్లయితే చాలా ముక్తి ఫలం అవుతుంది. మనము చేసిన పాప కర్మాలని కూడా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసి స్వామివారికి అభిషేకం చేసుకున్నట్లయితే మనకు ముక్తి ఫలం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి సందర్భాన ఈరోజు శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానంలో పానగలులో నేటి ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు మరియు పొలంలో దీపారాధనలు కూడా చేసుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రామగిరి అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము భారతీయ సంప్రదాయబద్ధంగా సనాతన ధర్మాన్ని కూడుకునే విధంగా మన నోముల స్వామి గురుస్వామి ఆధ్వర్యంలో ఒక సుమారు 60 జంటలు ఈరోజు ఈ వ్రతంలో పాల్గొన్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ
కుటుంబాల ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి